Next, phrasal verb 15. PUT, put, phrasal verbs based on put. First one, put on. What is put on? Yes, put on your dress, put on your shoes అలా అంటారు. Put on అంటే ధరించుట, to wear. Put on means to wear. He put on his dress and went out. అంటే he wore his dress and went out. Put on అంటే ధరించుట. Put off. What is put off? He put off his dress and jumped into the river. ఇంతవరకు చెప్పిన దానికి ఆపోజిట్. పుట్ ఆన్ అంటే వేసుకోవడం కదా, పుట్ ఆఫ్ అంటే రిమూవ్ చేయడం. దీనికి ఇంకో మీనింగ్ కూడా ఉంది. నెవర్ పుట్ ఆఫ్ టిల్ టుమారో వాట్ యూ కెన్ డూ టుడే. ఇవాళ చేయగలిగిన దాన్ని రేపటి వరకు పోస్ట్ పోన్ చేయొద్దు అంటాం. ఈ అర్థంలో ఎక్కువ ఇస్తుంటాడు. పుట్ ఆఫ్ అంటే పోస్ట్ పోన్ ఆర్ రిమూవ్. ఎగ్జాంపుల్, నెవర్ పుట్ ఆఫ్ టిల్ టుమారో వాట్ యూ కెన్ డూ టుడే. ఇవాళ చేయగలిగిన దాన్ని రేపటి వరకు వాయిదా వేయద్దు. ఈ పుట్ ఆఫ్ హిస్ డ్రెస్ అండ్ జంప్డ్ ఇన్ టు ద రివర్ అంటే ఈ రిమూవ్డ్ హిస్ డ్రెస్ అండ్ జంప్డ్ ఇన్ టు ద రివర్. ఈ పుట్ ఆఫ్ హిస్ డ్రెస్ అండ్ జంప్డ్ ఇన్ టు ద రివర్. నెక్స్ట్, పుట్ డౌన్. ఏంటి పుట్ డౌన్ అంటే? పుట్ డౌన్. ద కింగ్ కుడ్ సక్సెస్ఫుల్లీ పుట్ డౌన్ ద రెబిలియన్ అంటే సప్రెస్, అప్రెస్, అణగద్రొక్కడం. టు సప్రెస్ ఆర్ కంట్రోల్. The king could successfully put down the rebellion. కింగ్ రెబిలియన్ని సక్సెస్ఫుల్గా అణచివేయగలిగాడు, కంట్రోల్ చేయడం. పుట్ అప్. వాట్ ఈస్ పుట్ అప్? హే, వేర్ డూ యూ పుట్ అప్? ఐ పుట్ అప్ ఇన్ మై అంకుల్స్ హౌస్, ఐ పుట్ అప్ ఇన్ ఏ హాస్టల్ అంటుంటారు. స్టే. పుట్ అప్ అంటే స్టే. Put up means to stay. I put up in my uncle's house. I put up in my uncle's house. Next, put out. పుట్ అవుట్ ద ఫైర్ అంటారు. ఏంటి పుట్ అవుట్ ద ఫైర్ అంటే? టు ఎక్స్టింగ్విష్, ఆర్పివేయడం. పుట్ అవుట్ అంటే టు ఎక్స్టింగ్విష్. మంటల్ని ఆర్పడాన్ని పుట్ అవుట్ అంటారు. ద విలేజర్స్ ట్రైడ్ హార్డ్ టు పుట్ అవుట్ ద ఫైర్. ద విలేజర్స్ ట్రైడ్ హార్డ్ టు పుట్ అవుట్ ద ఫైర్. మంటలను ఆర్పడానికి వాళ్ళు ప్రయత్నించారు. సో పుట్ ఆన్ అంటే ధరించుట, పుట్ ఆఫ్ అంటే రిమూవ్ చేయడం లేదంటే పోస్ట్ పోన్ చేయడం, పుట్ డౌన్ అంటే టు సప్రెస్ ఆర్ కంట్రోల్, పుట్ అప్ అంటే టు స్టే, పుట్ అవుట్ అంటే టు ఎక్స్టింగ్విష్. పుట్ బై. వాట్ ఈస్ పుట్ బై? పుట్ బై సమ్ మనీ ఎవ్రీ మంత్ అంటారు. వెన్ యువర్ ఇన్కమ్ ఈస్ గుడ్, పుట్ బై సమ్ మనీ ఎవ్రీ మంత్, దట్ విల్ హెల్ప్ యూ ఇన్ ఫ్యూచర్. సో పుట్ బై అంటే సేవ్ చేసుకోవడం, సేవ్ ఆర్ స్టోర్.
Example, when your income is good, put by some money every month. ఇన్కమ్ మంచిగా ఉండేటప్పుడు ప్రతి నెల కొంచెం డబ్బులు సేవ్ చేసుకో. పుట్ ఫార్వర్డ్, ఏంటి పుట్ ఫార్వర్డ్ అంటే? రేవంత్ రెడ్డిస్ నేమ్ వాస్ పుట్ ఫార్వర్డ్ టు ద పోస్ట్ ఆఫ్ చీఫ్ మినిస్టర్. ప్రతిపాదించుట. పుట్ ఫార్వర్డ్ అంటే సజెస్ట్, ప్రపోజు, రికమెండ్, అలా ప్రతిపాదించడం. టు ప్రపోజ్. His name was put forward for the post of chief minister. His name was put forward for the post of chief minister. చీఫ్ మినిస్టర్ పదవికి అతని పేరు సిఫార్సు చేయబడింది అని అర్థం. పుట్ అప్ విత్. ఎక్సలెంట్. ఐఎమ్ అనేబుల్ టు పుట్ అప్ విత్ యువర్ నాయిస్. గో అవుట్ అండ్ ప్లే అంటుంటారు. భరించడం. పుట్ అప్ విత్ అంటే ఎండ్యూర్ ఆర్ టాలరేట్. భరించుట. పుట్ అప్ విత్ మీన్స్ ఎండ్యూర్ ఆర్ టాలరేట్. ఐ కాంట్ పుట్ అప్ విత్ హిస్ రూడ్ బిహేవియర్. అతని రూడ్ బిహేవియర్ని నేను భరించలేకపోతున్నాను. I can't put up with his rude behavior. Put up with means endure or tolerate. Put through. What is put through? టెలిఫోనిక్ కాన్వర్సేషన్లో వాడుతుంటారు. కుడ్ యూ ప్లీజ్ పుట్ మీ త్రూ అకౌంట్స్ డిపార్ట్మెంట్ అంటుంటారు. అంటే పుట్ త్రూ అంటే లైన్ కలపడం అండి. ఇప్పుడు మనం కొన్ని పెద్ద పెద్ద ఆఫీసెస్కి చేసినప్పుడు ఫస్ట్ రిసెప్షన్కి వెళ్తుంది కాల్, తర్వాత మనకు కావాల్సిన డిపార్ట్మెంట్కి కనెక్ట్ చేస్తారు. దాన్ని పుట్ త్రూ అంటారు. టు కనెక్ట్ సంబడి బై టెలిఫోన్. టు కనెక్ట్ సంబడి బై టెలిఫోన్. లైన్ కలపడం అంటారు. కుడ్ యూ ప్లీజ్ పుట్ మీ త్రూ ద మేనేజర్. కొద్దిగా మేనేజర్కి లైన్ కలుపుతారా? కుడ్ యూ ప్లీజ్ పుట్ మీ త్రూ ద మేనేజర్. సో పుట్ బై అంటే సేవ్ ఆర్ స్టోర్. పుట్ ఫార్వర్డ్ అంటే ప్రపోజ్. పుట్ అప్ విత్ అంటే భరించడం, ఎండ్యూర్ ఆర్ టాలరేట్. పుట్ త్రూ అంటే కనెక్ట్ సంబడి బై టెలిఫోన్, ఫోన్ కలపడం. చెప్పండి. పుట్ ఆన్, వేర్, ధరించుట. పుట్ ఆఫ్, రిమూవ్ ఆర్ పోస్ట్ ఫోన్. పుట్ డౌన్, సప్రెస్ ఆర్ కంట్రోల్, అణచివేయడం. పుట్ అప్, స్టే. పుట్ అవుట్, పుట్ అవుట్ ద ఫైర్ అంటారు, ఎక్స్టింగ్విష్. పుట్ బై, సేవ్ ఆర్ స్టోర్. పుట్ ఫార్వర్డ్, ప్రపోజ్. పుట్ అప్ విత్, ఎండ్యూర్ ఆర్ టాలరేట్, భరించడం. పుట్ త్రూ, టు కనెక్ట్ సమ్వన్ బై టెలిఫోన్, ఫోన్ కలపడం. నౌ ప్లీజ్ డు ద ఎక్సర్సైజ్.
82 to 87 చేయండి. చెప్పండి. ద మీటింగ్ వాస్ డాష్ టు ఏ లేటర్ డేట్. పుట్ ఆఫ్ అంటే పోస్ట్ పోన్డ్. ద ఫైర్మెన్ fought for 2 hours to dash the fire. Put out the fire అంటే extinguish. If I were you, I would not dance with his behavior any longer. Put up with. Put up with. We must dash some money for future use. Put by. The peasant rebellion was dashed with a high hand. Put down అంటే controlled. My brother puts by a little money every month. Saves. Next, RUN run. Phrasal verbs based on run. Run across. What is run across? Run across అన్నా come across అన్నా సేమ్ మీనింగ్. come across అంటే ఏం చెప్పాం మీకు? టు మీట్ ఏ పర్సన్ బై ఛాన్స్. ఇది కూడా అది, అనుకోకుండా ఒక వ్యక్తిని కలవడం. టు మీట్ ఏ పర్సన్ బై ఛాన్స్. టు మీట్ ఏ పర్సన్ బై ఛాన్స్. I ran across my friend at the party yesterday. నిన్న పార్టీలో ఫ్రెండ్ని కలిశాను. రన్ డౌన్. వాట్ ఈస్ రన్ డౌన్? ఇది ఎక్కువ ఇస్తుంటాడు. నెవర్ రన్ డౌన్ ఏ పర్సన్ బిఫోర్ అదర్స్ అంటుంటారు. అంటే ఏంటి? నెవర్ రన్ డౌన్ ఏ పర్సన్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ అదర్స్. వేరే వాళ్ళ ప్రెసెన్స్లో ఒక వ్యక్తిని ఎప్పుడూ రన్ డౌన్ చేయొద్దు అంటే అర్థం ఏంటి? క్రిటిసైజ్ చేయడం, బ్లేమ్ చేయడం. రన్ డౌన్ అంటే బ్లేమ్ ఆర్ క్రిటిసైజ్. బ్లేమ్ ఆర్ క్రిటిసైజ్. ఇంకొకరి సమక్షంలో ఒక వ్యక్తిని ఎప్పుడూ క్రిటిసైజ్ చేయడం అలా చేయకూడదు. అందుకే అంటారు చూడండి, మంచి మైకులో చెప్పాలి, చెడు చెవిలో చెప్పాలంటారు. ఒక వ్యక్తి మంచి చేసినప్పుడు పబ్లిక్గా నలుగురు ముందు చెప్పచ్చు, అదే చెడు చేసినప్పుడు చెవిలో చెప్పాలి, ఇలా చేయొద్దు, కరెక్ట్ కాదు అని. రన్ డౌన్ అంటే బ్లేమ్ ఆర్ క్రిటిసైజ్. హీ ఆల్వేస్ రన్స్ డౌన్ హిస్ వైఫ్ బిఫోర్ అదర్స్. అతను తన వైఫ్ని ఎప్పుడూ కూడా వేరే వాళ్ళ ముందు క్రిటిసైజ్ చేస్తుంటాడు.
రన్ త్రూ. వాట్ ఈస్ రన్ త్రూ? He won the lottery of 1 crore, but he ran through all the money within a month. స్పెండ్ ఎక్స్ట్రావగెంట్లీ, విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం. 1 monthలో 1 crore ఖర్చు పెట్టాడు. టు స్పెండ్ లావిష్లీ, విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం. హీ ర్యాన్ త్రూ ఆల్ ద మనీ విత్ ఇన్ ఏ ఫ్యూ డేస్, మొత్తం మనీని కొద్ది రోజుల్లోనే ఖర్చు పెట్టేశాడు. He ran through all the money within a few days. Run over. The tank is running over. Switch off the motor antaru. Ante enti? Overflow avadam oka ardham. An old man was run over by a lorry. Oka old man road cross chestunte lorry athani meediki ekkesindi. సో రన్ ఓవర్ అంటే ఓవర్ఫ్లో అని ఒక అర్థము. రెండవ మీనింగ్ వచ్చి ఏంటంటే ఒక వెహికల్ని ఒక వ్యక్తి మీద నుంచి ఎక్కియడం. రైడ్ ఓవర్ టు ఓవర్ఫ్లో, ఇలా 2 మీనింగ్స్ ఉంటాయి. ద ట్యాంక్ ఈస్ రన్నింగ్ ఓవర్, స్విచ్ ఆఫ్ ద మోటార్ అంటే ద ట్యాంక్ ఈస్ ఓవర్ఫ్లోయింగ్, స్విచ్ ఆఫ్ ద మోటార్. ట్యాంక్ పొంగిపోతుంది, మోటార్ ఆఫ్ చేయి. An old man was run over by a lorry. Ante the lorry ran over the old man. Run away with. What is run away with? The rich man's daughter ran away with the handsome car driver. ఎలోప్. అది రన్ అవే విత్ అంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయి కలిసి జంప్ అయ్యారు అనుకోండి, దాని రన్ అవే విత్. ఎగ్జాంపుల్, ద రిచ్ మ్యాన్స్ డాటర్ ran away with the handsome car driver. The rich man's daughter ran away with the handsome car driver. సో రన్ అక్రాస్ అంటే అనుకోకుండా ఒక వ్యక్తిని కలవడం, టు మీట్ ఏ పర్సన్ బై ఛాన్స్. రన్ డౌన్ అంటే బ్లేమ్ ఆర్ క్రిటిసైజ్, ఒక వ్యక్తిని బ్లేమ్ చేయడం లేదంటే క్రిటిసైజ్ చేయడం. రన్ త్రూ అంటే టు స్పెండ్ లావిష్లీ, విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం. రన్ ఓవర్ అంటే టు ఓవర్ఫ్లో లేదంటే రైడ్ ఓవర్. ఏదైనా ఓవర్ఫ్లో అవుతుందని చెప్పడానికి, రైడ్ ఓవర్ అని చెప్పడానికి. రన్ అవే విత్ అంటే ఎలోప్. రన్అవుట్. రన్అవుట్ అంటే ఏంటి? ఎక్సలెంట్. ఐఎమ్ రన్నింగ్ అవుట్ ఆఫ్ బ్యాటరీ ఇన్ మై ఫోన్, ఐఎమ్ రన్నింగ్ అవుట్ ఆఫ్ ఫ్యూయల్ ఇన్ మై వెహికల్ అలా అంటుంటారు. రన్అవుట్ అంటే ఎగ్జాస్ట్, అయిపోవడం. ఎగ్జాస్ట్ ఆర్ ఫినిష్. నా ఫోన్లో బ్యాటరీ అయిపోతూ ఉంది, ఎండింగ్లో ఉంది, ఇట్స్ అబౌట్ టు డై. ఐఎమ్ రన్నింగ్ అవుట్ ఆఫ్ ఫ్యూయల్ ఇన్ మై వెహికల్ అంటే వెహికల్లో ఫ్యూయల్ అయిపోయింది. వీఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ ప్రొవిజన్స్ ఇన్ అవర్ హౌస్, ఇంట్లో ప్రొవిజన్స్ అన్నీ నిండుకున్నాయి. ఐ హావ్ రన్ అవుట్ ఆఫ్ ఫ్యూయల్ ఇన్ మై వెహికల్, వెహికల్లో ఫ్యూయల్ అయిపోయింది. రన్ ఇంటూ. ఈ రన్ ఇంటూకి ఒక 2-3 డిఫరెంట్ మీనింగ్స్ ఉంటాయి. ఏ కార్ ర్యాన్ ఇంటూ ఏ లారీ అంటారు, అంటే ఏంటి? కార్ వెళ్ళి లారీని ఢీకొట్టింది. రన్ ఇంటూ అంటే కొలైడ్ అని ఒక అర్థం. నెక్స్ట్, ఈ ర్యాన్ ఇంటూ ట్రబుల్స్ ఆఫ్టర్ బై ప్రొడ్యూసింగ్ దట్ మూవీ అంటారు. ఆ సినిమా తీసి అతను కష్టాల్లో పడ్డాడు. రన్ ఇంటూ అంటే గెట్ ఇంటూ ఒక అర్థం. తర్వాత అనుకోకుండా ఒక వ్యక్తిని కలవడాన్ని రన్ అక్రాస్ అంటారు కదా, రన్ ఇంటూ అని కూడా అనొచ్చు. రన్ ఇంటూ అన్నా కూడా టు మీట్ సమ్వన్ బై ఛాన్స్. ఇలా 3 డిఫరెంట్ మీనింగ్స్ ఉంటాయి. కొలైడ్ అని ఒక అర్థము, గెట్ ఇంటూ అని ఒక అర్థము,
టు మీట్ సమ్వన్ బై ఛాన్స్ అని ఒక అర్థం. ఇలా 3 డిఫరెంట్ మీనింగ్స్ ఉంటాయి. ఇఫ్ యూ గివ్ యువర్ మనీ టు హిమ్ యూ విల్ రన్ ఇన్ టు ట్రబుల్స్. నువ్వు నీ డబ్బులు అతనికి ఇస్తే నువ్వు ఇబ్బందుల్లో పడతావు. ద కార్ స్కిడెడ్ అండ్ ర్యాన్ ఇన్ టు ఏ ల్యాంప్ పోస్ట్. కారు స్కిడ్ అయ్యి ల్యాంప్ పోస్ట్ని ఢీకొట్టింది. ఐ ర్యాన్ ఇన్ టు మై ఫ్రెండ్ అట్ ద థియేటర్ ఎస్టర్డే. నిన్న థియేటర్లో నేను ఫ్రెండ్ని కలిశాను. ఇలా 3 డిఫరెంట్ మీనింగ్స్ ఉన్నాయి రన్ ఇన్ టుకి. రన్ ఆఫ్టర్. వాట్ ఈస్ రన్ ఆఫ్టర్? ఇఫ్ యూ రన్ ఆఫ్టర్ మనీ యూ విల్ నెవర్ బీ హ్యాపీ ఇన్ యువర్ లైఫ్ అంటారు. చేజ్, వెంటబడడం. చేజ్. రన్ ఆఫ్టర్ అంటే చేజ్, వెంటబడడం అంటారు. ద పోలీస్ ర్యాన్ ఆఫ్టర్ ద థీఫ్. పోలీసు దొంగ వెంట పడ్డాడు అంటే చేజ్డ్ హిమ్. రన్ అప్. డోంట్ లెట్ యువర్ ఎక్స్పెన్సెస్ రన్ అప్ అంటారు. డోంట్ లెట్ యువర్ ఎక్స్పెన్సెస్ రన్ అప్ అంటే రన్ అప్ అంటే ఇంక్రీజ్ అని అర్థం. అక్యూములేట్, ఇంక్రీజ్ అలా. యూ షుడ్ నాట్ లెట్ యువర్ ఎక్స్పెన్సెస్ రన్ అప్ అంటే నువ్వు ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. యూ షుడ్ నాట్ లెట్ యువర్ ఎక్స్పెన్సెస్ రన్ అప్. You should not let your expenses run up. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. సో రన్ అవుట్ అంటే అయిపోవడం, ఫినిష్ ఆర్ బికమ్ ఎగ్జాస్టెడ్. రన్ ఇన్ టు అంటే కొలైడ్ అని ఒక అర్థం, గెట్ ఇన్ టు అని ఒక అర్థం, లేదంటే టు మీట్ ఏ పర్సన్ బై ఛాన్స్. రన్ ఆఫ్టర్ అంటే వెంటబడడం, చేజ్. రన్ అప్ అంటే ఇంక్రీజ్ ఆర్ అక్యూములేట్. చెప్పండి. రన్ అక్రాస్, టు మీట్ ఏ పర్సన్ బై ఛాన్స్. రన్ డౌన్, blame or criticize. Run through, to spend lavishly. Run over, overflow or ride over. Run away with, elope. Run out, finish or become exhausted. Run into, collide or get into or to meet someone by chance. Run after, chase. Run up, increase or accumulate. Please do the exercise. ఎయిటీ ఎయిట్ నుంచి 93 వరకు.
All the provisions in the house have dash run out. ఇంట్లో ప్రొవిజన్స్ నిండుకున్నాయి, అయిపోయాయి. He always does his wife in presence of others. Runs down అంటే blame or criticizes. He inherited a vast fortune and does it in a year. Ran through అంటే spent, wasted. అతనికి చాలా డబ్బు వచ్చింది కానీ 1 yearలో ఖర్చు పెట్టేశాడు. అది మళ్ళీ రిపీట్ అయింది. నెక్స్ట్, దో మిస్టర్ స్వామి ర్యాన్ ఇన్ డెట్ ఈ డిడ్ నాట్ స్టాప్ వేస్టింగ్ మనీ. ఈ ర్యాన్ ఇన్ ప్లేస్లో ఏముండాలి? ర్యాన్ ఇన్ టు అంటే గెట్ ఇన్ టు. అంటే స్వామి అప్పుల్లో కూరుకుపోయినా డబ్బు వేస్ట్ చేయడం ఆపలేదు. ఇది ఆల్రెడీ అయిపోయింది కదా. The lady is running down her sisters in front of all relatives, speaking ill of. Running down ante blame cheyadam, criticize cheyadam. He has run dash debts, run into debts. Good. 17th one. SET set, phrasal verbs based on set. First one, set in. What is set in? Excellent. Winter season has already set in. Winter already మొదలైపోయింది. Set in అంటే begin. ఏదైనా ఒక సీజన్ మొదలైంది అని చెప్పడానికి set in వాడతారు. Set in అంటే to begin a season. సమ్మర్ హ్యాస్ ఆల్రెడీ సెట్ ఇన్ అంటే సమ్మర్ ఆల్రెడీ మొదలైంది. సెట్ అవుట్, సెట్ అబౌట్, సెట్ ఆఫ్. ఈ సెట్ అవుట్ హిస్ జర్నీ టు ద వెస్ట్ అంటుంటారు. సెట్ అవుట్ అంటే కూడా టు బిగిన్ అనే అర్థం, లేదంటే జర్నీకి ఉపయోగిస్తారు. ఏదైనా ఒక జర్నీ మొదలైందని చెప్పడానికి సెట్ అవుట్, సెట్ అబౌట్, సెట్ ఆఫ్. ఒక ప్రయాణాన్ని ప్రారంభించడం. దే సెట్ అవుట్ ఫర్ యూరోప్ లాస్ట్ వీక్. లాస్ట్ వీక్ వాళ్ళు యూరోప్కి బయలుదేరారు అంటే దే స్టార్టెడ్ దేర్ జర్నీ. సెట్ అసైడ్. ఏంటి సెట్ అసైడ్ అంటే? ద సుప్రీం కోర్ట్ సెట్ అసైడ్ ద జడ్జిమెంట్ గివెన్ బై ద హైకోర్ట్. ఏం చేసింది? హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ సుప్రీం కోర్ట్ పక్కన పెట్టేసింది. అంటే రెజెక్ట్ అని ఒక అర్థం. సెట్ అసైడ్ అంటే పక్కన పెట్టడం, రెజెక్ట్. సెట్ అసైడ్ సమ్ మనీ ఎవ్రీ మంత్. నీకు వచ్చే డబ్బుల్లో ప్రతి నెల కొంత తీసి పక్కన పెట్టు అంటే సేవ్ అనే అర్థం కూడా ఉంటుంది. ఎగ్జాంపుల్, the Supreme Court set aside the judgment given by the lower court. లోవర్ కోర్ట్ ఇచ్చిన జడ్జిమెంట్ని సుప్రీం కోర్టు పక్కన పెట్టేసింది అంటే యాక్సెప్ట్ చేయలేదు. సెట్ ఫోర్త్. యూ మస్ట్ సెట్ ఫోర్త్ యువర్ ఐడియాస్ క్లియర్లీ అండ్ కాన్ఫిడెంట్లీ. సెట్ ఫోర్త్ అంటే అర్థం ఏంటంటే ప్రజెంట్ చేయడం అండి, ఎక్స్ప్రెస్ చేయడం. టు ప్రజెంట్. సెట్ ఫోర్త్ అంటే ప్రజెంట్. యూ మస్ట్ సెట్ ఫోర్త్ యువర్ ఐడియాస్ క్లియర్లీ అండ్ కాన్ఫిడెంట్లీ.
నీ ఐడియాస్ని క్లియర్గా స్పష్టంగా ప్రజెంట్ చేయాలి. Setup. What is setup? Amazon has set up its branch in Hyderabad. Setup ante establish. ఏదైనా ఒక బిజినెస్ని స్టార్ట్ చేయడం. సెటప్ అంటే ఎస్టాబ్లిష్, స్థాపించుట. అమెజాన్ హ్యాస్ సెటప్ ఇట్స్ న్యూ బ్రాంచ్ ఇన్ హైదరాబాద్. అమెజాన్ తన కొత్త బ్రాంచ్ని హైదరాబాద్లో స్టార్ట్ చేసింది. అమెజాన్ హ్యాస్ సెటప్ ఇట్స్ న్యూ బ్రాంచ్ ఇన్ హైదరాబాద్ అంటే ప్రారంభించింది. సో సెట్ ఇన్ అంటే బిగిన్, టు బిగిన్ ఏ సీజన్. సెట్ అవుట్, సెట్ అబౌట్, సెట్ ఆఫ్ అంటే టు బిగిన్ ఏ జర్నీ, ఒక ప్రయాణాన్ని ప్రారంభించడం. సెట్ అసైడ్ అంటే పక్కన పెట్టేయడం లేదంటే సేవ్ చేసుకోవడం. సెట్ ఫోర్త్ అంటే ప్రెసెంట్. సెటప్ అంటే టు ఎస్టాబ్లిష్. సెట్ డౌన్. సెట్ డౌన్ మై ఫోన్ నంబర్ అంటుంటారు. రైట్ డౌన్. సెట్ డౌన్ అంటే రాసుకోవడం. రైట్ డౌన్. ప్లీజ్ సెట్ డౌన్ మై ఫోన్ నంబర్. ప్లీజ్ సెట్ డౌన్ మై అడ్రస్. చెప్పండి. సెట్ ఇన్, టు బిగిన్ అ సీజన్, ఒక సీజన్ మొదలైందని చెప్పడం. సెట్ అవుట్, సెట్ అబౌట్, సెట్ ఆఫ్, టు బిగిన్ అ జర్నీ. సెట్ అసైడ్, రెజెక్ట్ లేదంటే సేవ్. సెట్ ఫోర్త్, ప్రెసెంట్. సెటప్, ఎస్టాబ్లిష్. సెట్ డౌన్, రైట్ డౌన్. ఎక్సర్సైజ్ చేయండి. నైన్ టు 94 to 99. Cheered by thousands of people, the team does on their latest tour to the West Indies. సెట్ ఆఫ్ వస్తే ఆన్ రాదు, ఇక్కడ ఆన్ ఉంది, ఇది చూసుకోవాలా. సెట్ ఆఫ్ దేర్ టూర్ అనొచ్చు. సెట్ అవుట్ ఆన్ అనొచ్చు. సెట్ అవుట్ ఆన్ దేర్ టూర్ టు వెస్ట్ ఇండీస్.
వింటర్ హ్యాస్ డాష్ ఓన్లీ దిస్ ఇయర్ సెట్ ఇన్ అంటే బిగిన్. ఈ డాష్ ఆల్ ఆబ్జెక్షన్స్ సెట్ అసైడ్ పక్కన పెట్టడం. When he married, he left his father's shop and does his own. చెప్పండి. సెటప్. ఎక్సలెంట్ అంటే ఎస్టాబ్లిష్. In his speech on prohibition, he does his views at length. Set forth అంటే present. Mother does some food for the old beggar woman. Set aside అంటే రోజు కొంత ఫుడ్ తీసి పక్కన పెడుతుంది. Set aside. 18th one. TURN turn. Phrasal verbs based on turn. First one, turn down. ఇది ఎక్కువ యూజ్ చేస్తుంటారు. ఏంటి టర్న్ డౌన్ అంటే? He proposed to marry her, but she turned down his proposal. నువ్వంటే ఇష్టం, పెళ్లి చేసుకుంటానంటే చీ నువ్వు నాకు వద్దుపోనింది. టర్న్ డౌన్ అంటే రెసెక్ట్. రెసెక్ట్. His application was turned down అంటారు, అంటే his application was rejected. His application for loan was turned down by the manager. ఇతను లోన్ కోసం అప్లై చేసుకుంటే అప్లికేషన్ రిజెక్ట్ అయింది. టర్న్ అవుట్. వాట్ ఈస్ టర్న్ అవుట్? దిస్ కంపెనీ టర్న్స్ అవుట్ 10,000 కార్స్ పర్ ఇయర్ అంటే ఏంటి? ప్రొడ్యూస్ అని ఒక అర్థం, ఉత్పత్తి చేయడం. వెరీ ఫ్యూ స్టూడెంట్స్ టర్న్డ్ అవుట్ టు ద క్లాస్ ఎస్టర్డే. అటెండ్ ఆర్ ప్రెసెంట్. అటెండ్ అవ్వడం, ఇలా 2 మీనింగ్స్ ఉంటాయి. అటెండ్ అని ఒక అర్థం, ప్రొడ్యూస్ అని ఒక అర్థం. More than 1 lakh people turned out to the meeting of the chief minister. Chief minister meeting ki 1 lakh paina attend ayyaru. More than 1 lakh people turned out to the meeting of the chief minister. The company turns out 20,000 cars per year. Our company 20,000 cars in produce per year. Turn up. Nobody can say what will turn up tomorrow అంటారు. అంటే ఏంటి? టర్న్ అప్ అంటే హ్యాపెన్. రేపేం జరుగుతుందో ఇవాళ ఎవరూ చెప్పలేరు. ఒక మీనింగ్ అది. ఈ ప్రామిస్డ్ టు మీట్ మీ బట్ హీ డిడ్ నాట్ టర్న్ అప్. అరైవ్, చేరుకోవడం, రావడం, అలా. అరైవ్ అని ఒక అర్థం, హ్యాపెన్ అని ఒక అర్థం, 2 అర్థాలు ఉంటాయి. He promised to meet me but he did not turn up. కలుస్తా అని చెప్పాడు కానీ రాలేదు. Nobody can say what will turn up tomorrow. రేపేం జరుగుతుందని ఇవాళ ఎవ్వరూ చెప్పలేరు. Turn on. Please turn on the fan. Turn on the AC. అలా అంటుంటారు. ఏంటి? స్విచ్ ఆన్. టర్న్ ఆన్ అంటే స్విచ్ ఆన్. ప్లీజ్ టర్న్ ఆన్ ద ఫ్యాన్ అంటే ఫ్యాన్ స్విచ్ వేయి. టర్న్ ఆఫ్. టర్న్ ఆఫ్ ద టీవీ అండ్ డూ యువర్ హోంవర్క్ అంటుంటారు. అంటే ఏంటి? టీవీ కట్టేసి హోంవర్క్ చేయి. స్విచ్ ఆఫ్ చేయడాన్ని టర్న్ ఆఫ్ అంటారు. స్విచ్ ఆన్ చేయడం టర్న్ ఆన్, స్విచ్ ఆఫ్ చేస్తే టర్న్ ఆఫ్. టర్న్ ఆఫ్ ద టీవీ అండ్ డూ యువర్ హోంవర్క్. టర్న్ ఆఫ్ ద టీవీ అండ్ డూ యువర్ హోంవర్క్. సో టర్న్ డౌన్ అంటే తిరస్కరించడం, రిజెక్ట్.
టర్న్అవుట్ అంటే అటెండ్ ఆర్ ప్రొడ్యూస్. టర్న్అప్ అంటే అరైవ్ ఆర్ హ్యాపెన్. టర్న్ ఆన్ అంటే స్విచ్ ఆన్, టర్న్ ఆఫ్ అంటే స్విచ్ ఆఫ్. టర్న్ ఓవర్. వాట్ ఈస్ టర్న్ ఓవర్? టర్న్ ఓవర్ నౌన్గా యూజ్ చేస్తే టోటల్ మనీ జనరేటెడ్ బై ఏ పర్టికులర్ కంపెనీ ఆర్ ఫర్మ్ ఆర్ ఆర్గనైజేషన్. ఈ కంపెనీ టర్న్ ఓవర్ ఇన్ని క్రోర్స్ అలా అంటుంటారు, కానీ ఇక్కడ వర్బ్ ఇది. టర్న్ ఓవర్ అంటే ఏంటి? టు బికమ్ అప్ సైడ్ డౌన్. యాక్సిడెంట్లో ఒక్కొక్కసారి వెహికల్ ఇలా వీల్స్ పైకి బాడీ కిందకు పడుతుంది, దాన్ని టర్న్ ఓవర్ అంటారు. టు బికమ్ అప్ సైడ్ డౌన్, పల్టీలు కొట్టడం. టు బికమ్ అప్ సైడ్ డౌన్. ద కార్ హిట్ ద సైడ్ వాల్ అండ్ టర్న్డ్ ఓవర్. కారు సైడ్ వాల్ని ఢీ కొట్టి తిరగబడింది. నెక్స్ట్, టర్న్ అవే. హీ ఈజ్ ఏ లేజీ ఫెలో, టర్న్ హిమ్ అవే అంటుంటారు. టర్న్ అవే చేయడం అంటే ఏంటి? ఒక వ్యక్తిని డిస్మిస్ చేయడం, జాబ్లో నుంచి తీసేయడం. హీ ఈజ్ ఏ లేజీ ఫెలో, టర్న్ హిమ్ అవే. అతను లేజీ ఫెలో, అతన్ని టర్న్ అవే చేయాలి. సో టర్న్ అవే అంటే తిరగబడ్డం, టు బికమ్ అప్ సైడ్ డౌన్. టర్న్ అవే అంటే టు డిస్మిస్. చెప్పండి. టర్న్ డౌన్, రిజెక్ట్, తిరస్కరించడం. టర్న్ అవుట్, ప్రొడ్యూస్ ఆర్ అటెండ్. టర్న్ అప్, హ్యాపెన్ ఆర్ అరైవ్. టర్న్ ఆన్, స్విచ్ ఆన్. టర్న్ ఆఫ్, స్విచ్ ఆఫ్. టర్న్ ఓవర్, టు బికమ్ అప్ సైడ్ డౌన్. టర్న్ అవే, డిస్మిస్. ఎక్సర్సైజ్ చేయండి. హండ్రెడ్ టు 103, 104, 105 కూడా అదే ఉంది. 105 వరకు, 100 టు 105.
చెప్పండి. He was offered 15 crores to that movie, but he dashed the offer. Turn it down. అంటే తిరస్కరించాడు. He dashed at the right time to the function. Turned up. అంటే arrived. The car dashed in the accident. Turned over. Don't forget to dash the taps when you go out. Turn off అంటే కట్టేయడం, స్విచ్ ఆఫ్. John's offer of help was turned down by the police. Turn down అంటే మీనింగ్ ఏంటి అన్నాడు. Refused. తిరస్కరించింది. If he is a lazy fellow, why don't you turn him away అంటే dismiss. 19th one. TAKE, take. Phrasal verbs based on take. ఫస్ట్ వన్ టేక్ ఆఫ్టర్. చాలా ఇంపార్టెంట్, ఇది ఎక్కువ ఇస్తుంటాడు. ఏంటి టేక్ ఆఫ్టర్ అంటే? షీ టేక్స్ ఆఫ్టర్ హర్ మదర్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. ఐ టేక్ ఆఫ్టర్ మై ఫాదర్. మై సన్ టేక్స్ ఆఫ్టర్ మీ. రెజంబుల్, పోలికలు రావడం, పోలి ఉండడం. టేక్ ఆఫ్టర్ అంటే టు రెజంబుల్, పోలి ఉండుట. ఎగ్జాంపుల్, షీ టేక్స్ ఆఫ్టర్ హర్ మదర్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ అంటే షీ రెజంబుల్స్ హర్ మదర్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ అని అర్థం. టేక్ ఆఫ్టర్ అంటే పోలి ఉండడం. టేక్ డౌన్. ఏంటి టేక్ డౌన్ అంటే? టేక్ డౌన్ ద నోట్స్, టేక్ డౌన్ మై అడ్రస్, టేక్ డౌన్ ద ఫోన్ నంబర్. టేక్ డౌన్ అంటే నోట్ డౌన్, రాసుకోవడం. ప్లీజ్ టేక్ డౌన్ మై ఫోన్ నంబర్ అంటే ప్లీజ్ రైట్ డౌన్ అని అర్థం. ప్లీజ్ టేక్ డౌన్ మై ఫోన్ నంబర్ అంటే ప్లీజ్ రైట్ డౌన్. టేక్ ఆఫ్. ఏరోప్లేన్ టేక్ ఆఫ్ తీసుకుంటుంది అంటే లీవింగ్ ద గ్రౌండ్ అండ్ ఫ్లై ఇన్ టు ద స్కై, అది మనకు తెలుసు. ఈ టేక్ ఆఫ్ అంటే ఇంకో మీనింగ్ ఏంటంటే టేక్ ఆఫ్ యువర్ షూస్ బిఫోర్ ఎంటరింగ్ ద రూమ్ అంటారు. రిమూవ్, తొలగించడం. టేక్ ఆఫ్ అంటే రిమూవ్. ప్లీజ్ టేక్ ఆఫ్ యువర్ షూస్ బిఫోర్ ఎంటరింగ్ ద రూమ్. ప్లీజ్ టేక్ ఆఫ్ యువర్ షూస్ బిఫోర్ ఎంటరింగ్ ద రూమ్ అంటే ప్లీజ్ రిమూవ్ యువర్ షూస్ బిఫోర్ ఎంటరింగ్ ద రూమ్. రిమూవ్ అని అర్థం. టేక్ ఇన్. ఇట్ ఈస్ డిఫికల్ట్ టు టేక్ ఇన్ ద మీనింగ్ ఆఫ్ హిస్ పోయమ్స్ అంటారు. అంటే ఏంటి? అండర్స్టాండ్ అని అర్థం. హీ వాస్ టేకెన్ ఇన్ బై ఏ స్ట్రేంజర్ ఇన్ ద ట్రైన్ జర్నీ. టేకిన్ అంటే అర్థం చేసుకోవడం అని ఒక అర్థం, మోసం చేయడం అని కూడా ఒక అర్థం ఉంటుంది. టూ మీనింగ్స్ ఉంటాయి. టు డిసీవ్ ఆర్ టు అండర్స్టాండ్. అర్థం చేసుకోవడం లేదంటే మోసం చేయడం. హీ వాస్ టేకెన్ ఇన్ బై హిస్ ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ చేత అతను మోసం చేయబడ్డాడు. హీ వాస్ చీటెడ్, హీ వాస్ డిసీవ్డ్ బై హిస్ ఫ్రెండ్. ఇట్ ఈస్ డిఫికల్ట్ టు టేక్ ఇన్ ద మీనింగ్ ఆఫ్ హిస్ పోయిమ్స్. తన పోయిమ్స్, అతను రాసే పోయిమ్స్ యొక్క మీనింగ్ అర్థం చేసుకోవడం కష్టం. ఇట్ ఈస్ డిఫికల్ట్ టు టేక్ ఇన్ ద మీనింగ్ ఆఫ్ హిస్ పోయిమ్స్. టేక్ టు. ఏంటి టేక్ టు అంటే?
హీ టుక్ టు డ్రింకింగ్, హీ టుక్ టు స్మోకింగ్ అలా అంటుంటారు. టేక్ టు అంటే ఒక కొత్త అలవాటును అలవాటు చేసుకోవడం అండి. టు బిగిన్ అ హ్యాబిట్, టు బిగిన్ ఏ హ్యాబిట్, ఒక కొత్త అలవాటుని అలవాటు చేసుకోవడం. ఈ హ్యాస్ టేకన్ టు స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ దీస్ డేస్. ఈ మధ్య అతను స్మోకింగ్ డ్రింకింగ్ అలవాటు చేసుకున్నాడు. ఈ హ్యాస్ టేకన్ టు స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ దీస్ డేస్. అది. సో టేక్ ఆఫ్టర్ అంటే రెజంబుల్, పోలి ఉండుట. టేక్ డౌన్ అంటే రైట్ డౌన్, నోట్ డౌన్. టేక్ ఆఫ్ అంటే రిమూవ్, తొలగించడం. టేక్ ఇన్ అంటే డిసీవ్ ఆర్ అండర్స్టాండ్, అర్థం చేసుకోవడం లేదంటే మోసం చేయడం. టేక్ టు అంటే టు బిగిన్ ఏ హ్యాబిట్. టేక్ ఓవర్. ఏం టేక్ ఓవర్ అంటే ఒక కంపెనీ ఇంకొక కంపెనీని టేక్ ఓవర్ చేస్తూ ఉంటుంది. టు గెట్ కంట్రోల్ ఆఫ్ ఏ బిజినెస్ ఆర్ ఏ కంపెనీ ఒక మీనింగ్. తర్వాత రేవంత్ రెడ్డి టుక్ ఓవర్ ద చార్జెస్ యాస్ ద చీఫ్ మినిస్టర్, బాధ్యతలు స్వీకరించడం. ఇలా 2 మీనింగ్స్ ఉంటాయి. టు గెట్ కంట్రోల్ ఆఫ్ ఏ కంపెనీ ఆర్ బిజినెస్, లేదంటే టు అస్యూమ్ రెస్పాన్సిబిలిటీ, బాధ్యతలు స్వీకరించుట, ఒక పదవిలోకి రావడం. ఈ హ్యాస్ టేకన్ ఓవర్ ద చార్జెస్ యాస్ ద ప్రిన్సిపల్, అతను ప్రిన్సిపల్గా బాధ్యతలు స్వీకరించాడు. ప్రిన్సిపల్. ఫేస్బుక్ టుక్ ఓవర్ వాట్సాప్ ఇన్ 2014. ఫేస్బుక్ వాట్సాప్ని 2014లో కొనేసింది, టేక్ ఓవర్ చేసుకుంది. నెక్స్ట్ టేక్ ఫార్. ఏంటి టేక్ ఫార్ అంటే మీరు దారింటి పోతున్నారు, ఎదురుగా ఒక వ్యక్తి వస్తున్నాడు, అచ్చు మీ ఫ్రెండ్ లాగే ఉన్నాడు, డిటో. ఫ్రెండ్ అయింటాడు కదా అని హాయ్ బ్రో హౌ యూ, దట్ ఫెలో వాస్ టేకన్ అబ్యాక్. హలో ఎక్స్క్యూజ్ మీ అన్నాడు. ఓ సారీ బాస్, ఐ హావ్ టేకన్ యూ ఫార్ మై ఫ్రెండ్. సారీ ఏమనుకోవద్దు, మిమ్మల్ని చూసి మా ఫ్రెండ్ అనుకున్నాను. పొరబడడం, ఒకరిని చూసి మరొకరిని తప్పుగా అర్థం చేసుకోవడం. టు మిస్టేక్, టు మిస్టేక్ అంటే తప్పుగా అర్థం చేసుకోవడం. ఐఎమ్ సారీ ఐ హ్యావ్ టేకన్ యూ ఫార్ మై ఫ్రెండ్, మిమ్మల్ని చూసి ఫ్రెండ్ అనుకున్నాను. ఐఎమ్ సారీ ఐ హ్యావ్ టేకన్ యూ ఫార్ మై ఫ్రెండ్. సూపర్ స్టార్ రజనీకాంత్కి బెంగళూరులో ఒక ఫ్రెండ్ ఉంటాడు. వీళ్ళిద్దరూ కూడా అంటే రజనీకాంత్ బస్లో కండక్టర్గా వర్క్ చేసేటప్పుడు అతను డ్రైవర్, అతని పేరు బహదూర్ ఏదో ఉంటుంది. సో రజనీకాంత్లోని టాలెంట్ని అతను గుర్తించి అతనే సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేసి ఫినాన్షియల్గా హెల్ప్ చేసి చెన్నై పంపించి సినిమాల్లో తను స్టాండ్ అయ్యేలా హెల్ప్ చేసింది ఎవరంటే ఫ్రెండ్. సో ఆ గ్రాటిట్యూడ్ ఎప్పటికీ ఉంటుంది ఫ్రెండ్కి. తర్వాత ఇతను చాలా హెల్ప్ చేశాడు సూపర్ స్టార్ అయిన తర్వాత. సో ఇతను చెన్నైలో ఉన్నా కూడా ఫెస్టివల్స్కి, ఇంపార్టెంట్ ఫెస్టివల్స్కి అంటే ఇయర్లీ 3 to 4 times వెళ్ళి ఫ్రెండ్తో టైం స్పెండ్ చేస్తూ ఉంటాడు. ఇతనికి ఎప్పుడు బెంగళూరు వెళ్ళినా ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళడం అలవాటు. ఇస్కాన్ టెంపుల్ చాలా బాగుంటుంది బెంగళూరులో. ఒకసారి ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళాడు, దర్శనం చేసుకున్న తర్వాత అక్కడే వచ్చి స్టెప్స్ దగ్గర కూర్చున్నాడు. రజనీకాంత్ని మీరు వితౌట్ మేకప్లో చూడండి,
ఎవ్వరు హీరో అని కూడా అనుకోరు, ఎందుకంటే చాలా సింపుల్గా ఉంటాడు, వితౌట్ మేకప్. వైట్ కలర్ లాల్చీ పైజామా వేసుకున్నాడు, ఇంకా బ్లాక్ ఉంటాడు, కంప్లీట్ బాల్డ్ హెడ్, స్టెప్స్ దగ్గర కూర్చున్నాడు దర్శనం తర్వాత. ఒక లేడీ దర్శనం చేసుకొని పోతూ ఎవడో భిక్షగాడు కూర్చున్నాడని 10 రూపీస్ తీసి ఇచ్చింది. ఇతను వద్దని లేదంట, తీసుకున్నాడు. తర్వాత కాసేపటికి వెళ్ళి ఇతను వేరే వాళ్ళు ఐడెంటిఫై చేసేసి ఇంకా మొత్తం ఇతను కారు ఎక్కబోతుంటే చుట్టూ సరౌండ్ చేసేసి ఆటోగ్రాఫ్ల కోసము ఇలా సెల్ఫీల కోసం ఎగబడుతున్నారంట. ఒక్కసారిగా ఈమెకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయిపోయింది. వామ్మో, నేనేంటి మరి ఇలాంటి మిస్టేక్ చేశాను, సాక్షాత్తు సూపర్ స్టార్ నేను భిక్షగాడు అనుకొని ఇంత పొరపాటు చేశానని వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ రజనీకాంత్ గారు, ఐఎమ్ రియలీ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, ఐ హ్యావ్ టేకన్ యూ ఫర్ ఎ బెగ్గర్. సారీనండి, మిమ్మల్ని చూసి ఎవరో భిక్షగాడు అనుకున్నాను, పర్లేదులేమ్మా, నేను అలాగే కనిపించుంటాను అని ఆ రోజు తనకు రియలైజేషన్ అయిందట. అంటే మనిషి విలువ ఇది, అంటే దిస్ ఈజ్ మై రియల్ వర్త్ అని. ఆ ఇన్సిడెంట్ ఇంకా అలా ఉండాలి ఎప్పటికీ అని ఇప్పటికీ ఆ 10 రూపాయలు దాచుకున్నాడట. అంటే ఎప్పటికైనా మనిషి విలువ ఇదే, అంటే మనం పవర్లో ఉన్నంత వరకే, లేదంటే మనం సినిమాల్లో ఉన్నంత వరకే మనకున్న విలువ, అది లేనప్పుడు మన అసలైన విలువ ఇది. అది దట్ ఈస్ టేక్ ఫార్ అంటారు, అంటే ఒకరిని చూసి ఇంకొకరు అనుకోవడం. టేక్ ఆన్, వాట్ ఈస్ టేక్ ఆన్? ఆర్ యు విల్లింగ్ టు టేక్ ఆన్ దిస్ ప్రాజెక్ట్ అంటారు. అంటే ఏంటి? యాక్సెప్ట్ చేయడం, చేపట్టుట, అండర్టేక్. టు యాక్సెప్ట్ ఏ జాబ్ ఆర్ రెస్పాన్సిబిలిటీ, ఒక జాబ్ని లేదంటే రెస్పాన్సిబిలిటీని స్వీకరించడం. టు యాక్సెప్ట్ ఏ జాబ్ ఆర్ రెస్పాన్సిబిలిటీ. వి డిసైడెడ్ టు టేక్ ఆన్ దిస్ ప్రాజెక్ట్, మేము ఈ ప్రాజెక్ట్ని టేక్ ఆన్ చేయడానికి నిర్ణయించుకున్నాం. టేక్అవుట్. ద డెంటిస్ట్ టుక్ అవుట్ 2 ఆఫ్ మై టీత్ అంటారు. లాగేయడం, ఎక్స్ట్రాక్ట్. రిమూవ్ ఆర్ ఎక్స్ట్రాక్ట్. డెంటిస్ట్ 2 పళ్ళు పీకేశాడు, రిమూవ్ ఆర్ ఎక్స్ట్రాక్ట్. ద డెంటిస్ట్ టుక్ అవుట్ 2 ఆఫ్ హర్ టీత్. డెంటిస్ట్ ఆమె 2 టీత్ని రిమూవ్ చేశాడు. ద డెంటిస్ట్ టుక్ అవుట్ 2 ఆఫ్ హర్ టీత్. సో టేక్ ఓవర్ అంటే బాధ్యతలు స్వీకరించడం, లేదంటే ఏదైనా టు గెట్ కంట్రోల్ ఆఫ్ ఏ కంపెనీ ఆర్ బిజినెస్. టేక్ ఫార్ అంటే తప్పుగా అర్థం చేసుకోవడం, మిస్టేక్. టేక్ ఆన్ అంటే టు యాక్సెప్ట్ ఏ జాబ్ ఆర్ రెస్పాన్సిబిలిటీ. టేక్అవుట్ అంటే రిమూవ్ ఆర్ ఎక్స్ట్రాక్ట్, తొలగించడం. చెప్పండి. టేక్ ఆఫ్టర్, రెసెంబుల్. టేక్ డౌన్. టేక్ డౌన్ అంటే నోట్ డౌన్, నోట్ చేసుకోవడం. టేక్ ఆఫ్, రిమూవ్. టేక్ ఇన్. టేక్ ఇన్ అంటే టు డిసీవ్ ఆర్ అండర్స్టాండ్. టేక్ టు, టు బిగిన్ అ హ్యాబిట్, ఒక కొత్త అలవాటుని అలవాటు చేసుకోవడం. టేక్ ఓవర్. టేక్ ఓవర్ అంటే టు గెట్ కంట్రోల్ ఆఫ్ ఏ బిజినెస్ ఆర్ ఎన్ ఆర్గనైజేషన్, లేదంటే టు అస్యూమ్ రెస్పాన్సిబిలిటీ. టేక్ ఫార్, మిస్టేక్. టేక్ ఆన్,
to accept a job or responsibility. Take out, remove or extract. ఎక్సర్సైజ్ చేయండి. వన్ 1062113. Peter does his father. He is always cheerful. Takes after. సో పీటర్ వాళ్ళ నాన్న ఎప్పుడూ చీర్ఫుల్గా ఉంటాడు, హ్యాపీగా. పీటర్ కూడా అలాగే ఉంటాడు. గాంధీజీ డాస్ స్మోకింగ్ అట్ ఎన్ ఎర్లీ ఏజ్ బట్ లేటర్ గేవ్ ఇట్ అప్. టుక్ టు. ద గర్ల్ టుక్ ఆఫ్టర్ హర్ ఫాదర్. షీ ఈస్ వెరీ అమేబుల్ లైక్ హిమ్. సిమిలర్. His son took does the business on the retirement of his father. వాళ్ళ నాన్న రిటైర్డ్ అయిన తర్వాత సన్ టేక్ ఓవర్ చేశాడు బిజినెస్. Bacon is a very good essayist, but sometimes it is very difficult to das his meaning. Take in. Take in ante understand. The policeman does all particulars of the accident. Took down ante noted down. The government plans to das the construction project soon. Take on ante chepattuta. Take on. The swimmer does his clothes and jumped into the river. Took off ante removed. Last one, PASS, pass. Phrasal verbs based on pass. First one, pass away. ఇది వింటూ ఉంటారు ఎక్కువగా. పాస్ అవే. హీ పాస్డ్ అవే ఎస్టర్డే అంటారు. డై, మరణించుట. పాస్ అవే అంటే టు డై, మరణించుట.
SP Balu passed away due to COVID-19 on 25th September 2020. 2020లో కోవిడ్తో బాలసుబ్రహ్మణ్యం చనిపోయారు. పాస్ అవే అంటే టు డై, మరణించుట. పాస్ ఆన్, ఇది అందరికీ తెలిసింది. ప్లీజ్ పాస్ ఆన్ దట్ బుక్, పాస్ ఆన్ ద సాల్ట్ అలా అంటుంటారు. ఏంటి పాస్ ఆన్ అంటే? టు గివ్, మెసేజ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. టు గివ్ మెసేజ్ టు సమ్వన్, మెసేజే కాకుండా వేరేది కూడా ఏదైనా కావచ్చు. పాస్ ఆన్. టు గివ్ సంథింగ్ టు సమ్వన్. ప్లీజ్ పాస్ ఆన్ దిస్ మెసేజ్ టు హిమ్. ఈ మెసేజ్ అతను కొద్దిగా అందించు, చెప్పు. పాస్ బై, వాట్ ఈస్ పాస్ బై? More than 26 years have passed by since I started teaching English అంటుంటారు. ఏంటి? నేను ఇంగ్లీషు టీచ్ చేయడం స్టార్ట్ చేసి 25 years గడిచిపోయింది. పాస్ బై అంటే గడిచిపోవడం, ఎలాప్స్, ELAPSE, ఎలాప్స్. 20 years have passed by since I started teaching English. 20 years have passed by since I started teaching English. ఇంగ్లీష్ టీచ్ చేయడం ప్రారంభించి 20 ఏళ్ళు గడిచిపోయింది. నెక్స్ట్, పాస్ ఆఫ్. ఏంటి పాస్ ఆఫ్ అంటే? ద డెమాన్స్ట్రేషన్ పాస్డ్ ఆఫ్ పీస్ఫుల్లీ అంటారు. అంటే ఏంటి? ద డెమాన్స్ట్రేషన్, ఎలక్షన్స్ పాస్డ్ ఆఫ్ పీస్ఫుల్లీ ఇన్ ద స్టేట్. అంటే ఏదైనా ప్రశాంతంగా ఎండ్ అయితే, కూల్గా ఎండ్ అయింది అనుకోండి, దాన్ని పాస్ ఆఫ్ అంటారు. ఇది ఒక మీనింగ్. దీనికి ఇంకో మీనింగ్ కూడా ఉంది. టు కన్విన్స్ సమ్వన్ దట్ సంథింగ్ ఈస్ రియల్ ఆర్ జెన్యూన్. అంటే ఒక ఫేక్ ప్రోడక్ట్ ఇచ్చి అది జెన్యూన్, ఒరిజినల్ అని చెప్పి నమ్మించడానికి ప్రయత్నించడం. ఇలా 2 మీనింగ్స్ ఉంటుంది. ఒకటి వచ్చి హ్యాపెన్, పాస్ ఆఫ్ అంటే హ్యాపెన్. టు ట్రై అండ్ కన్విన్స్ సమ్వన్ దట్ సంథింగ్ ఈస్ రియల్. ఒకటి రియల్ అని చెప్పి ఒక వ్యక్తిని కన్విన్స్ చేయడానికి ప్రయత్నించడం, అంటే మోసం చేయడం, సింపుల్గా చెప్పాలంటే. ద మెయిన్ డెమాన్స్ట్రేషన్ పాస్డ్ ఆఫ్ పీస్ఫుల్లీ. మెయిన్ డెమాన్స్ట్రేషన్ ప్రశాంతంగా ముగిసింది. షీ ట్రైడ్ టు పాస్ ఆఫ్ హర్ వాచ్ యాజ్ రోలెక్స్ బట్ ఐ న్యూ ఇట్ వాస్ ఫేక్. ఆమె తన వాచ్ని చూపించి రోలెక్స్ అని నమ్మించడానికి ప్రయత్నించింది. నాకు తెలుసు అది ప్లాట్ఫామ్ మీద కొన్న వాచ్ అని. పాస్ ఆఫ్ అంటే నమ్మించడం ఒక వ్యక్తిని. ఒక మీనింగ్ హ్యాపెన్, ఇంకొక మీనింగ్ వచ్చి టు ట్రై అండ్ కన్విన్స్ సమ్వన్ దట్ సంథింగ్ ఈస్ రియల్. సో పాస్ అవే అంటే మరణించడం, డై. పాస్ ఆన్ అంటే టు గివ్ సంథింగ్ టు సమ్వన్. పాస్ బై అంటే ఎలాప్స్, గడిచిపోవడం. పాస్ ఆఫ్ అంటే హ్యాపెన్ అని ఒక అర్థం. టు ట్రై అండ్ కన్విన్స్ సమ్వన్ దట్ సంథింగ్ ఈస్ రియల్, ఒకటి నిజమని చెప్పి ఒక వ్యక్తిని నమ్మించడం. పాస్ అవుట్. షీ పాస్డ్ అవుట్ ఆన్ సీయింగ్ ద బ్లడ్ అంటారు. అన్కాన్షియస్. కొంతమందికి బ్లడ్ చూడగానే కళ్ళు తిరిగేస్తుంటుంది, దాన్ని పాస్ అవుట్ అంటారు. పాస్ అవుట్ అంటే ఫెయింట్.
ఫెయింట్ అవ్వడం. షీ పాస్డ్ అవుట్ అట్ ద సైట్ ఆఫ్ బ్లడ్. బ్లడ్ని చూడగానే తను ఫెయింట్ అయిపోయింది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. పాస్ ఓవర్. ఇది ఎక్కువ ఇస్తుంటాడు. పాస్ ఓవర్ అంటే అర్థం ఏంటంటే టు గివ్ ప్రమోషన్ ఆర్ జాబ్ టు ద జూనియర్ ఇగ్నోరింగ్ ద సీనియర్. ఒక సీనియర్ని కాదని పక్కన పెట్టి ఒక జూనియర్కి ఒక ప్రమోషన్ కానీ ఒక జాబ్ కానీ ఇస్తే దాన్ని పాస్ ఓవర్ అంటారు. టు ఇగ్నోర్ సమ్వన్ అండ్ గివ్ ఏ జాబ్ ఆర్ రివార్డ్ టు జూనియర్. టు ఇగ్నోర్ సమ్వన్ అండ్ గివ్ ఏ జాబ్ ఆర్ రివార్డ్ టు జూనియర్ అంటే ఒక సీనియర్ని ఇగ్నోర్ చేసి ఒక జూనియర్కి ఒక ప్రమోషన్ కానీ ఒక జాబ్ కానీ ఇవ్వడం. ఇప్పుడు మీరు ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నారు. యు ఆర్ వెరీ సిన్సియర్, హార్డ్ వర్కింగ్ అండ్ యు ఆర్ వెరీ వెరీ ఎక్స్పీరియన్స్డ్. యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ప్రమోషన్. మిమ్మల్ని కాదని మీకంటే 4-5 ఇయర్స్ జూనియర్స్ని ఒక ఇన్ఎఫిషియెంట్ పర్సన్ని కి ప్రమోషన్ ఇచ్చారనుకోండి, అప్పుడు యూ కెన్ సే దట్ ఐ వాస్ పాస్డ్ ఓవర్ అంటారు. దిస్ ఈస్ ద సెకండ్ టైమ్ ఐ హ్యావ్ బీన్ పాస్డ్ ఓవర్ ఫర్ ప్రమోషన్. ఇది సెకండ్ టైం నాకు ప్రమోషన్ పాస్, అంటే ఎప్పుడో నాకు ప్రమోషన్ వచ్చి ఉండాల్సింది, నాకు రావాల్సిన ప్రమోషన్ ప్రతిసారి వేరే వాళ్ళకి ఇస్తున్నారు. దిస్ ఈస్ ద సెకండ్ టైమ్ ఐ హ్యావ్ బీన్ పాస్డ్ ఓవర్ ఫర్ ప్రమోషన్. సో పాస్ అవుట్ అంటే ఫెయిట్, పాస్ ఓవర్ అంటే టు ఇగ్నోర్ సమ్వన్ అండ్ గివ్ జాబ్ ఆర్ రివార్డ్ టు జూనియర్. చెప్పండి. పాస్ అవే, డై, మరణించుట. పాస్ ఆన్, టు గివ్. పాస్ బై, ఎలాప్స్, గడిచిపోవడం. పాస్ ఆఫ్, ఒకటి వచ్చి హ్యాపెన్, ఇంకోటి వచ్చి టు కన్విన్స్ సమ్వన్ దట్ సంథింగ్ ఈస్ రియల్. ఒక వ్యక్తిని మోసం చేయడం, ఒకటి నిజమని చెప్పి నమ్మించడం. పాస్ అవుట్, ఫెయింట్ అయిపోవడం, స్పృహ తప్పి పడిపోవడం. పాస్ ఓవర్ అంటే టు ఇగ్నోర్ సమ్వన్ అండ్ గివ్ ద జాబ్ ఆర్ రెస్పాన్సిబిలిటీ టు జూనియర్. ఎక్సర్సైజ్ చేయండి. After a long battle with cancer, the actor dies. Passed away అంటే క్యాన్సర్తో పోరాడి చివరకు మరణించాడు. పాస్డ్ అవే. He tried to dash the imitation Rolex as genuine. Passed off. Excellent. Can you dash the information next time you see him? Pass on. She claimed she was repeatedly dashed for promotion.
passed over. To pass away means to die. Excellent. ఇంతటితో phrasal verbs completed. చాలా ఇంపార్టెంట్ అండి, కానీ కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటాయి. కానీ మళ్ళీ మళ్ళీ అప్పుడప్పుడు చూసుకుంటూ ఉంటే గుర్తుండిపోతాయి, లేదంటే కన్ఫ్యూజ్ అవుతుంటాం. బట్ చాలా ఇంపార్టెంట్ ఇది టాపిక్. So now we are going to start spellings.